రాష్ట్ర ప్రజలందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, నిన్న లేమన్నా అనుకుంటా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఏదో పంతం అంట, ఆయన పేరు పంతం నానాజీ. ఏం పంతమా పంతం. అసందర్భంగా అనవసరమైన మాటలన్నీ మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారిని. వాడు వీడు నాలుక కోస్తా, చేతనైతే వచ్చి రాజమండ్రి రూరల్కి పోటీ చేయి, కాపులను పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే వాళ్ళని పట్టుకొని రెడ్డి కాపులు అన్నాడు. అంటే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టిన తర్వాత ఏం మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు? అన్ని దానిలకు నేనే మాట్లాడాలన్నా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు ఉండారు కదా, మీరంతా అన్నీ మూసుకొని ఉంటే ఎట్లా, మీరు కూడా నా మాదిరే గవ్వు అని అడసాల కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అని చెబితే, ఆయన పైన మరుక్షణమే జనసేన పార్టీకి సంబంధించిన ఈ పంతం నానాజీ అనే ఎమ్మెల్యే అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే కాపులను, ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి అసందర్భంగా అనవసరమైన మాటలు మాట్లాడినాడు, దుర్భాషలు అన్నాడు, సంస్కారహీనంగా మాట్లాడినాడు. అదే ఆయన మాట్లాడిన మాటలు కూడా చెప్తే కదా, వాడు వీడు అనడం, జైల్లో పుట్టిన పార్టీ అనడం, నాలుక చీరేస్తా అనడం, పవన్ కళ్యాణ్ అని మించి ఒక మాట మాట్లాడినా నాలుక చీరేస్తాడంట. ఇవి ఆయన మాట్లాడిన మాటలు. ఒక్కసారి ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా నేను.